అందరూ వదిలిపెట్టిన అనుభవాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. రక్త సంబంధీకులు ఉన్నా, భర్త ఉన్నా, లేదా భార్య ఉన్నా, బిడ్డలు ఉన్నా, కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సిన అనుభవాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఎంత బాధపడతామో, నేను ఎంత చాకిరీ చేశాను, ఎంత సంపాదించాను, నా బిడ్డల భవిష్యత్తు కొరకు నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను, ఈరోజు నేను బాలేదంటే, నాకు ఆరోగ్యం కుదుటుగా లేకపోతే ఒక్కళ్ళు కూడా వచ్చి నన్ను పట్టించుకొని ఎలా ఉంది అని అడిగేవాళ్ళు లేరే అని కొంతమంది, ఇంకా నాకెవరున్నారు, నాకెవ్వరు లేరు, అందరూ నన్ను వాళ్ళ అవసరాలకి వాడుకొని వదిలేసేవాళ్లే, కానీ నన్నుగా ప్రేమించి నా దగ్గర నిలిచి నాకు సేవలు చేసేవాళ్ళు ఎవరు లేరు, నాలాంటి మనిషి బ్రతకటం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అని ఇలాంటి ఆలోచనలు చేసి ప్రాణాలు తీసుకున్నవారు ఎందరో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మాట నీకు నా ప్రభు చెప్పమన్నాడు చెబుతున్నాను. నీకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా నీ తల్లి గర్భంలో నిన్ను పిండంగా వేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను ఏ నాటికి విడువడుగాక విడువడు. హల్లెలూయా. ఏ మాత్రము నిన్ను వదిలిపెట్టే దేవుడు యేసు ప్రభు అయితే కాదు.